నమస్తే అండి, నేను రజాక్. సాక్షి ఛానల్, ఆ సాక్షి ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఈశ్వర్. ఆ ఈశ్వర్ ఉన్నంత వరకు కూటమి ప్రభుత్వానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఇబ్బంది లేదు వాళ్ళ జీవితంలో. ఇంకా ఎందుకు కూడా చెప్తాను, డిబేట్ ఎందుకు నిర్వహిస్తారు? ఇప్పుడు వాళ్ళ సొంత ఛానల్ అయినప్పటికీ కూడా ఒక ఎడ్జ్ తీసుకోవచ్చు, కాదు తప్పనట్లేదు. కానీ ఏంటంటే దాన్ని కన్విన్సింగ్గా ప్రజలకు చేరువవడంలో, ఇప్పుడు సాక్షి ఛానల్ వాళ్ళ సొంతలు అట్లాగే చూస్తారు. వైసీపీ పార్టీకి ఓటేసే వాళ్ళంతా కూడా సాక్షి ఛానల్ ఇష్టపడతారు. బట్ దాంతోపాటు న్యూట్రల్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలి కదా. ఒకే రకమైన భజన ఉంటే అసలుకి అక్కడ ప్యానలిస్ట్ ఒకడు వస్తాడు, అతను మాట్లాడుతూ ఉంటాడు, అతను రియాక్ట్ అవుతూ ఉంటాడు, అతని కంటే ఎక్కువ ఇతను రియాక్ట్ అవుతూ ఉంటాడు. మొన్న కోడి పందాలకు సంబంధించి ఒక డిబేట్ నిర్వహించినాడు, ఈరోజు క్రియేట్ చోరీ అంటూ ఒక డిబేట్ నిర్వహించినాడు. మనకేంటంటే అరుదుగా ఇలాంటివి కళాఖండాలు మన కళ్ళకు కనపడుతూ ఉంటాయి అనమాట. అవి చూసినప్పుడు నిజంగా వీళ్ళు జాలరా బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవ్వడం అవసరం లేదు. గత ఎలక్షన్స్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, గత అంటే 2019లో గెలిచినారు కదా వాళ్ళు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, వాళ్ళ యొక్క నోరు కావచ్చు, ఇవి చాలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. కూటమి ఇప్పుడున్నట్లుగా, ఇప్పుడు చేస్తున్నట్లుగా, ఇప్పుడు వెళుతున్నట్లుగా వెళితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి ఛానల్కి పని అద్భుతంగా పని ఉంటుంది. ఒకటి చెప్తున్నాను, దావోస్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఒకప్పుడు దావోస్కి వెళ్ళాడు. వెళ్తే ఒక సంవత్సరాలు 2వ సంవత్సరం వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అడిగిన దానికి సంబంధించి వీళ్ళ ఛానల్ డిబేట్లు. అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి రిలేటెడ్ సానుభూతికి పరులుగా ఉన్నటువంటి మీడియా కొన్ని క్వశ్చన్లు చేస్తే ఈ ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి దానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాట, దానికి సంబంధించి ఈరోజు డిబేట్లు నిర్వహిస్తున్నారా? ఇక్కడ కౌంటర్ ఇవ్వడానికి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి కదా, కౌంటర్ ఇవ్వడానికి కూడా లేదు కదా. సో అంటే ప్రజల్లో ఆల్రెడీ ఈ సాక్షి ఛానల్ మీద కావచ్చు, ఈశ్వర్ మీద కావచ్చు ఒక ఒపీనియన్ ఉంది. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ కేడర్లో కావచ్చు, ఆ ఛానల్ని చూసే వాళ్ళు రెగ్యులర్ వ్యూవర్స్లో వాళ్ళందరూ కూడా తెలుసు. కానీ రోజు కూడా అదే రొట్ట 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 రొట్ట. కూటమి ప్రభుత్వం తప్పు ఇప్పుడు లేచినప్పటి నుంచి భజన చేసుకుంటూ పోతే ఎప్పుడు అర్థమవుతుంది జనానికి? అది కూడా తెలియదు. ఒకటే భజన కొట్టచ్చు, తప్పు కాదు. కానీ ఎదుటోళ్లే తప్పులు చేస్తున్నారు, మా వాళ్ళు నిప్పు అన్నట్టుగా ప్రచారం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకి టీవీ5 చేద్దామండి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాలు ఉండవా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశాలు ఉండవా? లేదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశాలు ఉండవా? పవన్ కళ్యాణ్ ఇది చేసినాడు, ఇది చేయట్లేదనో, చంద్రబాబు నాయుడు ఇది చేసినాడు, ఇది చేయట్లేదనో, నారా లోకేష్ ఇది చేసినాడు, ఇది చేయట్లేదనో ఏదోటి వాళ్ళ తరఫు నుంచి ఉంటుంది కదా. అలాగే ఏపీఎన్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళైతే ఏకంగా మీదే కూర్చుంటారు కూటమి ప్రభుత్వం మీద. అధికారం లేకపోతే మాత్రం అటాక్ ఉంటుంది అనమాట, ఎవరు అపోజిషన్ మీద. అధికారం వచ్చిన తర్వాత సొంత ఎవరైతే అనుకుంటారో వాళ్ళ మీద ఎక్కేస్తారన్నమాట. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఉత్తరాంధ్రలో ఎక్కడో మట్టి తవ్వేస్తున్నారని చెప్పేసి చెప్తే కనుక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే కనుక మీడియా భయంకరంగా వైరల్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేయలేదు? అలాగే నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటల విషయంలో ఎక్కడ కూడా తగ్గరు. తప్పు జరుగుతుందంటే ఎస్, ఈ వైపు నుంచి తప్పు జరుగుతుంది, ఈ వైపు నుంచి నష్టం జరుగుతూ ఉంది, దీన్ని కరెక్ట్ చేసుకోండి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఈటీవీ విషయానికి వస్తే కనుక గవర్నమెంట్ కంటే ఎక్కువ వాళ్ళు రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ వాటర్ సప్లై లేకపోయినా, ఏది లేకపోయినా, ఇక్కడ ఈ వ్యక్తులు ఏదైనా తింటున్నారని తెలిసిన వెంటనే ముందు వెనకనేది ఏమి ఉండదు. మన గవర్నమెంట్లో తప్పు జరుగుతున్నా వెంటనే వేద్దాం, ఏసీ అట్లీస్ట్ తెలియజేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? సాక్షి ఛానల్ చూస్తేనేమో లేచినప్పటి నుంచి 100% జగన్ గారి కోసమే పనిచేస్తుంది. అదేం సొంత ఛానలే కానివ్వండి. కానీ ఏంటంటే ఎక్కడైనా లోపం జరిగితే ఆ లోపాన్ని చెప్పే ప్రయత్నం కూడా కనిపించట్లేదు వీళ్ళ దగ్గర నుంచి. నాకు అది అర్థం కాలేదు. నేను ఈ పర్టికులర్గా ఈ విషయం ఎందుకు అంటానంటే, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళినారు, ఈరోజు ఆయన అక్కడ ఉన్నారు, అనేక కంపెనీలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మంచో చెడో ఒక వార్త నడపాలి కదా, అట్లీస్ట్ ఒక డిబేట్ అనేది చేయాలి కదా. కానీ వీళ్ళు ఏమీ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది అంటారు. 2019 నుంచి 24 వరకు అదే నడిపారు కదా. అది వచ్చింది అని ఏమైంది? ఏమీ రాకుండా పోయినాయి. ఈ రోజు క్రెడిట్ చోరీ అని చెప్పేసి నడుస్తూ ఉంది. తెచ్చిన టీసీఎస్ మాదే అంటున్నారు, తెచ్చిన కాగ్నిజెంట్ మాదే అంటున్నారు, తెచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మాదే అంటున్నారు, చివరికి డేటా సెంటర్ కూడా మాదే అంటున్నారు. ఇలా ఒకటి కాదు, అన్నీ మేమే తెచ్చిస్తాం అంటున్నారు. ఈ రోజున కట్ చేస్తే మీరున్నప్పుడు ఏం గ్రౌండ్లో ఉన్నాయంటే ఏమీ లేవంటారు. అదేమంటే అప్పుడు మేము చేయబట్టే ఇప్పుడు ఇవి వచ్చినాయి అంటారు. అది అర్థం కాదనమాట. సో వీళ్ళ చెప్తున్నా కదా, ఈశ్వర్ కావచ్చు, ఆ ఛానల్లో డిబేట్కి పిలిపించేటువంటి కేఎస్ ప్రసాద్ కావచ్చు, సూపర్. మిగిలిన నాయకులు అంటే ఒక్కొక్క రీజన్ ఉంటుందండి. ఇప్పుడు టీడీపీ పార్టీకి అఫీషియల్గా సొంత ఛానల్ లేదు. వాళ్ళని ప్రేమించేటటువంటి, వాళ్ళకి సానుభూతి పరులుగా ఉండేటువంటి ఛానల్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి, దాన్ని కాదనట్లేదు. కానీ వైసీపీకి సొంత ఛానల్ కారణంగా మరి ఎందుకో తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు జరుగుతుంది మీ గవర్నమెంట్లో అని ఎవరు చెప్తారు?
ఎవరు చెప్తే అది ప్రజల్లోకి వెళ్తుంది, ఎవరు చెప్తే వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ కనిపించట్లేదే, ఏమాత్రం కూడా కనిపించట్లేదు. లేచినప్పటి నుంచి ఆ డిబేట్ల నిర్వహణ ఏంటో, ఆ కార్యక్రమం ఏందో, ఆ వ్యధ ఏందో, ఆ బాధ ఏందో. ఈ రోజున ఒక డిబేట్ నిర్వహించినారు, KPL అంట, కోడి పందాలు ప్రీమియర్ లీగ్ అని చెప్పి టైటిల్ పెట్టి డిబేట్ నిర్వహించినారు. నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కోడి పందాలు వేయలేదా? గోదావరి జిల్లాలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్రలో కావచ్చు, ఈ కోడి పందాలకి ఎడ్ల పందాలకు సంబంధించి ఏమీ నడవలేదా? మరి గుడివాడలో అనుకుంటా చాలా పెద్ద సెట్ వేసి గోవాలో క్యాసినోస్ ఎలా జరుగుతాయి అలా చేసినారు కదా. దాని విషయంలో కొంతమంది వ్యక్తుల్ని తీసుకెళ్లి బొక్కలో కూడా పెట్టే ప్రయత్నం చేసినారు కదా. కొంతకాలం కేసులు కూడా నడిచినాయి కదా. మరి అది ఎవరి హయాంలో జరిగింది? పైపెచ్చు దానికి బులుగు, తెలుపు, పచ్చ అని చెప్పేసి రంగులతో కూడినటువంటి గుడ్డలు కట్టారు కదా. చుట్టూ కూడా ఏదైతే ఆ యాంబియన్స్ని ఫుల్ అట్రాక్టివ్గా తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆ క్యాసినో నిర్వహించినటువంటి ప్రాంతంలో విదేశాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు, విదేశాల నుంచి వచ్చినటువంటి బార్టెండర్లు వాళ్ళంతా కూడా వచ్చి ఎంత చక్కగా చేసినారు. ఎంట్రీ టికెటే పెట్టారు కదా ఆ రోజుల్లో కొన్ని వేల రూపాయల్లో. ఇవన్నీ మర్చిపోయి డిబేట్ నిర్వహిస్తే మరి జనం మర్చిపోయారు అనుకుంటారో ఇంకేదో. ఒకటండి, ఆంధ్రాలో కోడి పందాలు నిషేధిద్దామంటే ఆగే ఛాన్స్ కనిపించట్లేదు. గవర్నమెంట్ రూల్స్ పెడుతున్నప్పటికీ కూడా ఆగట్లేదు. ఎన్ని యాక్షన్స్ తీసుకుని ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్నేమి లీగల్గా ఏమీ జరగలేదు అవి. సో ఏ గవర్నమెంట్ వచ్చినా వాటిని కంట్రోల్ చేయలేరు, కట్టడి చేయలేరు. ఆ విషయం వాళ్ళకి తెలుసు కూడా, దాని మీద రాజకీయం. ఈరోజు వెళ్ళి అడగండి, ఎవరికి తెలియదు గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి. అది వైసీపీ పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా, జనసేన అయినా, మరొక పార్టీ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే వెళ్ళండి అడగండి. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోడి పందాలు ఇక్కడ నిర్వహించలేదా? గోదావరి జిల్లాలో కోడి పందాలు వేయలేదా? కోడి పందాలు వేయకుండానే గవర్నమెంట్ నడిపించేసిందా? కథ ఏం నడిచింది అని అడగండి, చెప్తారు. గుడివాడలో జరిగింది ప్రపంచం అంతా చూసింది కదా. కేసులు పెట్టేదాకా పోయింది కదా. కొడాల నాని గారి మీద కేసులు పెడతారని చెప్పేసి అనుకున్నారు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే పెద్దగా పట్టించుకున్నట్టు ఎక్కడ కూడా కనిపించలేదు కొడాల నాని గారి విషయం. సో ఇలాంటి డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని ఇంకా తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు తప్ప పెంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే దానిలో క్రెడిట్ చోరీ అని చెప్పేసి అది అంటారు. ఇంకో పక్క కోడి పందాలు తీసుకొచ్చి ప్రభుత్వం నడుపుతుందని ఇంకో పక్క అంటారు. మూడో పక్క ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్ళి అక్కడ కొన్ని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే దానికి సంబంధించి అసలు గుట్టి చప్పుడు చేయకుండా ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. మన కోడి పందాలు ఇక్కడ టాపిక్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం చూసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం వెళ్ళారు, చేశారు, పండుగ చేసుకున్నారు, అయిపోయాయి. దాని మీద నిన్న రాజకీయం కూడా నడిచింది. ఈ కోడి పందాల కోసం అని చెప్పేసి వచ్చి ఈ సంక్రాంతి ఫెస్టివల్ కొని వచ్చి ఆంధ్రాలో 2 కుర్రోళ్ళు బీర్లు దాకా తెచ్చిపోయినారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏంటి చండాలపు ముందు అమ్ముతుంది, నాసిరకం ముందు అమ్మడం కారణంగా వాళ్ళు తాగి చచ్చిపోయినారని చెప్పేసి ఒక కట్టుగా తల్లినారు. తర్వాత మనం చెప్పినాం, వాళ్ళిద్దరు పందెం పెట్టుకుని 19 బీర్లు అంట. మనుషులకు దున్న పోతురా 19 బీర్లు అనే మనిషి కూడా తాగుతాడా? 2 లీటర్ నీళ్ళు తాగిన తర్వాత పొట్ట నిండిపోతుంది. అలాంటి 19 బీర్లు అంటే ఒక్కొక్క టిన్ను 1/2 లీటర్ వేసుకున్న ఎన్ని లీటర్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి దోలకి బుద్ధి లేక జ్ఞానం లేక అలాంటి పనులు చేస్తే దానికి గవర్నమెంట్ మీద ఈరోజు నెప్పనెట్టేటువంటి కార్యక్రమం. సో నేను మళ్ళీ చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆ ఛానల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద కొంచెం గట్టి కేర్ తీసుకోండి. ఒకటే అటాక్ అంటే ఎస్ మనం చేసిన మంచి పని మీరే చెప్పుకోలేదు అన్నారు అంటే సొంత ఛానల్ నుండి కూడా మీరు చెప్పుకోలేకపోయినా దీని అర్థం దరిద్రం ఇంకోటి లేదు. ఈ రోజున మీరు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనులు చేస్తూ ఉందో. నారా లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారో చూస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తారో చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పనితనం మీరు చూస్తూ ఉన్నారు. ఈ వయసులో ఆయన దావోస్, ఇది అసలుకే చలికాలం, దావోస్లో -40, -30, -20 అంత ఉంటుంది. సో అక్కడ గడ్డగట్టేటటువంటి చలి. ఆయన ఎక్కడ కూడా బ్లేజర్లు వేసుకోడు, కుర్రోళ్ళలాగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఏమైనా కంపెనీలు తెచ్చారు, ఏమైనా చేశారని డిబేట్లు పెట్టాల్సింది పోయి, ప్రజలకు తెలియజెప్పాల్సింది పోయి, మేము ఈ టైంలో ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చాం ఆంధ్రాకి, చంద్రబాబు నాయుడు గారు దావోసీలు ఏం తెచ్చారు అంటే ఇక్కడ ఎందుకు అడగరంటే ఈ మాట. గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా, చలి పుట్టింది అని చెప్పేసి, ఆ చలి పుట్టడం కారణంగానే ఆయన వెళ్ళలేదని చెప్పినాడు కదా. దానివల్ల ఈ రోజున వీళ్ళు నోరు తెరవకుండా దీని మీద డిబేట్లు నిర్వహించకుండా గమ్ముగా ఉన్నారని చెప్పేసి కొంతమంది టీడీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు మాట్లాడేది జరుగుతుంది. సో ఇదనమాట. రోజు ఇదే రోత కొట్టుడు, రోజు ఇదే భజన అంటే కానీ కష్టం అవుతుంది. రోజు సేమ్ ప్యానలిస్టులు, రోజు సేమ్ సోదా, అంతకుమించి ఏం లేదా. కాబట్టి స్క్రిప్ట్ మార్చండి. ఇప్పటికైనా రొటీన్ 5 సంవత్సరాలు మాట్లాడేసినారు. జగనన్న ఆహో, జగనన్న ఈహో, జగనన్న ఏదో చేస్తాడు, జగనన్న అద్భుతం, జగనన్న కళాఖండం అన్నారు. ఓకే గుడ్,
ఆ కళాఖండం రీత్యా ప్రజలు ఏం చేయించినారో మనందరూ కూడా తెలుసు, ఎలాంటి మ్యాండేట్ ఇచ్చినారో మనకు తెలుసు. ఇంకా అదే ఇంకా మనం మార్పు చెందిన మనుషులు, మార్పు చెందని డిబేట్లు అంటే కనుక నష్టమే తప్ప లాభం అయితే లేదు. ముఖ్యంగా కేఎస్ ప్రసాద్, ఈ యొక్క ఈశ్వర్, వీళ్ళిద్దరు చాలు జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎం కాదు పిఎంగా చేయడానికి. వీళ్ళిద్దరు చాలన్నమాట ఛానల్లో కూర్చొని డిబేట్లు. ఇంకా మిగిలిన వచ్చి ప్యానలిస్టులు అంటారా, వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఏమంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో నాకు టికెట్ కావాలి, ఎమ్మెల్సీ కావాలనో, లేదంటే కనుక ఎమ్మెల్యేగా టికెట్ కావాలనో, లేదంటే కనుక ఇంకేదైనా బాడీస్లో మనకి టికెట్లు కావాలనో ఆశించినటువంటి వ్యక్తులు ఉంటారు. కొంత వాళ్ళు ఓవర్ అవుతారు, ఎందుకంటే హైలైట్ అవ్వడం కోసం అని చెప్పేసి. మరి మధ్యలో వీళ్ళిద్దరు ఎందుకు హైలైట్ అవుతారు నాకు తెలియదు. ఒక పక్క కేఎస్ ప్రసాద్ ఏమొచ్చిందో తెలియదు నాకైతే, బట్ విపరీతంగా రెచ్చిపోతుంటాడు ఆ మనిషి. ఇంకో పక్క ఈశ్వర్ చెప్తారు కదా, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కూడా ఆ స్థాయిలో స్పందించడం, అంతకు మించి స్పందిస్తూ ఉంటాడు ఈయన. మొత్తానికైతే జగన్ అన్నని ఇంకోసారి చెప్తున్నా కదా, ఈ కేఎస్ ప్రసాద్ కావచ్చు, ఈ ఎవరో ఈశ్వర్, వీళ్ళిద్దరు ఉన్నంత వరకు కూటమి పార్టీలకి ప్రభుత్వానికి ఎలాంటి నష్టం అయితే లేదు.